ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. ఇప్పుడు అంత స్పీకర్ గారి పరిధిలో ఉన్నది బాబు. మనము ముందస్తుగా నిర్ణయము చర్చించినట్టుంటది. స్పీకర్ గారు డెఫినెట్లీ ఈజ్ ఎల్డర్లీ పర్సన్, వాయిస్ పర్సన్. వారు ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారం తీసుకుంటారని చెప్పారు వాళ్ళు. అక్కడ కలకత్తా హైకోర్టు ఏం జరిగింది, స్పీకర్ గారి నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే. ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుందని నేను అనుకోని. మన స్పీకర్ గారు చట్టబద్ధంగా చేస్తారని అనుకుంటున్నా. మన స్పీకర్ గారి నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏమంటారన్నా స్పీకర్ గారి నిర్ణయం తర్వాత స్పీకర్ గారి నిర్ణయము చట్టబద్ధంగా ఉంటుందని చెప్పి భావించినప్పుడు మీరు అది చేస్తే ఇఫ్స్ అండ్ పట్టింది కాబట్టి స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే, చట్టబద్ధంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య ఉత్పన్నమైంది. అలా మన స్పీకర్ గారు ఇదివరకు కూడా ఒకసారి ఈ గేమ్ అయిన ఇంటర్వ్యూ టు సమ్ మీడియా, నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది, నేను చట్టబద్ధంగా వ్యవహరిస్తా, ఫిరాయింపుల చట్టం అనేది ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం. అది దాని నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి అది ఇంటర్వ్యూ చూస్తాను స్పీకర్ గారు. లెట్ us keep సార్ జగిత్యాలలో